రమణేశ్వరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 1500కు పైగా శివలింగాలు అయితే ఉన్నాయి. ఈ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుందన్నమాట ఈ రమణేశ్వరంలో ఉన్న శివలింగాలకు. అలాగే ఇందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడ కూడా లేని బంగారు శివలింగం, 3 అడుగుల బంగారు శివలింగం ఈ రమణేశ్వరం లోపలైతే ఉంది. అలాగే మన జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, ఆ జ్యోతిర్లింగాలు మొత్తం కూడా ఈ యొక్క రమణేశ్వరంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకైతే 213 జలలింగాలు కూడా అయితే ఉన్నాయి. ఆ జలలింగాల నుండి 24 గంటలు కూడా నీళ్ళల్లోనే ఉంటాయట. సో వాటిని కూడా అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు నేను మీకు ఈ రమణేశ్వరాన్ని చూపించుకుంటూ అలాగే దీనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇది మనం రమణేశ్వరం లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి మనం ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్ళినట్టయితే అక్కడైతే మనకైతే ఆ రమణేశ్వరం ఉంటుంది. అలాగే మనకు అక్కడ ఈ బంగారు శివలింగం కావచ్చు, అలాగే నవదుర్గలు, ఇలా చాలా గుళ్ళు అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా చూద్దాం. అంతకంటే ముందు అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే గ్రామ దేవతలకు సంబంధించిన